స్త్రీకి గుణములేక ఫలమేమమ్మా. పంది ముక్కున బంగారు కమ్మె పెట్టిన ఫలితం లేదమ్మా. అందమైన దీనాశకెములో హద్దులేక ఏమైందమ్మా. అందమైన దీనా బ్రతుకులో హద్దులేక ఏమైందమ్మా. అంతరంగమున గుణము కలిగిన సారా చరిత్రకెక్కిందమ్మ. అంతరంగమున గుణము కలిగిన సారా చరిత్రకెక్కిందమ్మ. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా. ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. అంతేగమ్మా. ఏం కావాలి ఇప్పుడు మనకు? మెయిన్ మనసు కావాలి. అది కూడా సరిగ్గా తెలుసుకోవాలి. ఆవేశపడి పై రూపాన్ని బట్టి మోసపోవద్దు. పై రూపం కురూపంగా ఉన్నా, స్వరూపంగా ఉన్నా, లేదా వికారంగా ఉన్నా, కురూపంగా ఉన్నా, హృదయం మంచిదైతే, మనస్తత్వం మంచిదైతే గౌరవించవచ్చు, మనం హత్తుకోవచ్చు. కానీ మనుషుల్లో కొందరు దొరుకుతారు, కొందరు దొరకరులే. కానీ నా ప్రభువు విషయంలో మాత్రం నేను ఫిక్స్ అయింది అదే. కార్యం జరిగిందా, జరగలేదా, మేలు జరిగిందా, జరగలేదా, అప్పు తీరిందా, తీరలేదా, సాయం చేశాడా లేదా, ఒడ్డుకు తెచ్చాడా లేదా, అనుకున్నది ఇచ్చాడా లేదా, ఉద్యోగం వచ్చిందా లేదా, పిల్లలు పుట్టారా లేదా, ఒడ్లు పండినయా లేదా, పొలం పండిందా లేదా, లోన్ వచ్చిందా లేదా, వస్తే ప్రభు లేకపోతే లేదు అన్నట్టు కాదు. శాలలో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, ద్రాక్షలు అంజూరలు పండకపోయినా యెహోవా యందు నేను ఆనందించెదను అన్నాడు.